హాయ్ నమస్కారం, అందరు బాగున్నారా? మీరు ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే వీకేర్ సంబంధించిన ప్రీవియస్ వీడియో అనేది మీరు కంపల్సరీ చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అండ్ కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తా. మీరు తప్పకుండా చూడండి. దీని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అందులో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? హెయిర్కి సంబంధించింది, హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఓకేనా? ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని ప్రెస్ చేసి అది చూసినాక ఇది చూడండి. మీరు ఇప్పుడు ఒకవేళ ఇది కొత్తగా చూసిన వాళ్ళైతే ఇది కంప్లీట్గా చూసినాకనే ఆ వీడియో చూడండి. ఓకేనా? సో ఎపిసోడ్ నెంబర్ 1 అండి. ఇందులో నేను ఏం చేస్తా అంటే రెండు ట్యాబ్లెట్స్ వేసుకుంటా అండ్ ఒక సిరం అనేది మొత్తం కంప్లీట్గా అప్లై చేస్తాను అన్నట్టు. నాకు ఎక్కడెక్కడ హెయిర్ డ్రాప్ అయిందో అక్కడక్కడ నేను సిరం అనేది అప్లై చేస్తాను. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? సో గైస్, ఇప్పుడు నేను ఈ 2 క్యాప్సల్స్ అనేది వేసుకుంటున్నాను. ఇవి 2 ఎప్పుడు వేసుకోవాలంటే మీరు ఫుడ్ తిన్నాకనే, అంటే మార్నింగ్ అన్నం తిన్నాకనే ఈ 2 క్యాప్సల్స్ అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ క్యాప్సల్స్ వేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ టైం అండి. సో నేను అన్నం తిన్నా, ఇప్పుడు క్యాప్సల్స్ వేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ క్యాప్సల్ వేసుకునేది ఇది క్యాప్సల్ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది కదా. సో ఈ క్యాప్సల్ అనేది నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సీల్ ఉంది. క్యాప్సల్ వేసుకుంటా ప్లస్ మీకు మళ్ళీ సిరం అనేది రాసుకోవడం ఇవన్నీ నేను ప్రతిరోజు చూపిస్తాను. నా హెయిర్ గ్రోత్ అనేది మీరు చూస్తారు అండ్ మీరు కూడా ట్రై చేయండి అట్లనే. ఓకే, ఇప్పుడు క్యాప్సల్ అనేది వేసుకుంటున్నాను. సీల్ అనేది ఇట్లా తీయాలి. సైడ్ నుంచి తీద్దామంటే రాదు సరిగా. సో దీన్ని ఇట్లా అనండి. ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది. వచ్చేసింది. సో ఇప్పుడు క్యాప్సల్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. చూడండి, క్యాప్సల్ అనేది ఎట్లా ఉంటుంది, వైట్గా ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నా అండ్ క్యాప్సల్ వేసుకుంటున్నా. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నా క్యాప్సల్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత నుంచి నేను ఏం చూపించాను, డైరెక్ట్ వేసుకోవడం, ఇట్లా సిరం అనేది రాసుకోవడం ఇవన్నీ చేస్తాను. ఓకే, ఫస్ట్ వాటర్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ క్యాప్సల్ అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్యాప్సల్ వేసుకుంటున్నా. హెయిర్ విటల్ అని చెప్పేసి క్యాప్సల్ నేమ్. సో ఇప్పుడు క్యాప్సల్ ఓపెన్ చేసిన. చూడండి, సీల్ అనేది తీసేసిన. ఇప్పుడు క్యాప్సల్ ఏముందో చూద్దాం మనం. ఓకే, చూడండి, క్యాప్సల్ ఈ రకంగా ఉంటుంది మనకు. ఇప్పుడు మళ్ళీ వాటర్ తీసుకుంటున్నా. సో క్యాప్సల్ అయిపోయింది మొత్తం. సో క్యాప్సల్ అనేది వేసేసిన. 2 క్యాప్సల్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు నేను డే కేర్ సిరం అప్లై చేసుకుంటా నా హెయిర్స్కి. ఇప్పుడు క్యాప్సల్ వేసుకున్నా కాబట్టి నెక్స్ట్ వచ్చేసి డే కేర్ సిరం అనేది ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను. దానికంటే ముందు మనకు ఇలాంటి ఒక క్లిప్ అనేది ఉండాలి హెయిర్ది. జెంట్స్ కాబట్టి జెంట్స్ది మన హెయిర్ క్లిప్ అనేటివి ఉంటాయి. అది మీరు ఒకటి తీసుకొని ఇట్లా పైకి అనుకుంటే, ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ ఉంటేనే మీరు అది తీసుకోండి. నాకు లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నా. నాకు సైడ్కి మంచిగా పర్ఫెక్ట్గా ఇట్లా కనిపిస్తుంది. అప్పుడు నేను అప్లై చేసుకుంటాను. సో ఇప్పుడు నేను డే కేర్ సిరం తీసుకుంటున్నాను. ఇప్పుడు అప్లై చేసుకుంటాను. ఇట్లా తీసుకోవాలి. ఇక పైన ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇది లోపలనే ఉండి ఇట్లనే ప్రెస్ చేస్తే మీకు సిరం లోపలికి వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేసిన అనుకోండి, ఇట్లా డ్రాప్ అనేటివి ఇందులో పడిపోతాయి. కనిపిస్తుంది కదా, ఇట్లా పడిపోతాయి అన్నట్టు. సో ఇవి ఇట్లా ఉంటుంది, మన నార్మల్గా ఇట్లా ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే మనకు లోపలికి వచ్చేస్తుంది అన్నట్టు. లోపలికి ఇట్లా పెట్టేసి ఇట్లా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేయండి. చేసినాక మనకు లోపలికి వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా వచ్చేస్తుంది.
అప్పుడు మనం అప్లై చేసుకోవాలి. ఓకే, చూడండి ఇగో నేను అప్లై చేసుకుంటున్నా. ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇట్లా మనం పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవాలి. మళ్ళీ ముంగడికి ఆడుతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇట్లా జస్ట్ సింపుల్గా ఇట్లా రాయండి అంతే, మరీ ఎక్కువ రాయొద్దు. జస్ట్ ఇట్లా సింపుల్గా రాసేసుకుంటే మనకు ఫిలప్ అయిపోతుంది. ఇట్లా అనుకోవాలి. మీరు ఒకవేళ నేను చేసిన ఫస్ట్ వీడియో మీరు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏ రకంగా నేను పర్చేజ్ చేసిన, అంటే దీని గురించి మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు. మీకు ఆ వీడియో ఇస్తే అర్థమవుతుంది. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అండ్ కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తా, మీరు దాన్ని ప్రెస్ చేసి చూడండి. ఇది మొత్తం చూడండి, నేను మిడిల్లో చెప్తాను అది ఎప్పుడెప్పుడు మీరు ఇది అప్లై చేసుకోవాలి, అంటే ఎన్ని రోజులు అప్లై చేసుకోవాలి, ఇవన్నీ నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. అది ఖచ్చితంగా చూడండి కంప్లీట్ ఈ వీడియో. మధ్యలో నేను చెప్తూ ఉంటాను, మీరు చూడకపోతే మీకే లాస్. మీరు చూసేవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. హెయిర్ లేని ప్లేస్లో నేను ఇది పెట్టేసుకుంటున్నాను. మీరు ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, మొత్తం జుట్టుకి ఇట్లా అప్లై చేసుకోకండి. స్కాల్ఫ్కి మంచిగా ఇట్లా నున్నగా రాయాలి. నున్నగా రాస్తూ ఉంటే అప్పుడు మీకు లేని ప్లేస్లో హెయిర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నాకు ముంగట అయిపోయింది, నేను ముంగట వేసేసుకున్నా. ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ ప్లేస్లో వేసుకుంటా, ఇక్కడ ఇట్లా వేసేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇట్లా మనం ప్రెస్ చేసిన కొద్దీ మనకు స్కాల్ప్ మీద ఇట్లా డ్రాప్స్ పడుతున్నట్టు అనిపిస్తుంది. పడుతున్నట్టు అనిపించిందంటే మనకు పడినట్టే. రైట్, ఇప్పుడు అప్లై చేసేసిన. ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ పైన ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అప్లై చేస్తా. ఎందుకంటే చాలామందికి ఇట్లా బట్టతల అనేది ఇక్కడ కూడా మనకు అవుతూ ఉంటుంది. సో ఈ ప్లేస్లో కాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ కూడా అప్లై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఏజ్ అయినాకైనా కానీ ఇది అవుతూ ఉంటుంది. సో అది రాకుండా ఉండడం కోసం ఇది నేను అప్లై చేస్తున్నాను. ఇట్లా చేసుకోవాలి అప్లై, అంతే. ఇట్లా చేసేసుకుంటూ అయిపోతాయి, అంతే, సింపుల్. అంతే, అక్కడక్కడ పెట్టేసుకున్నా.
ఎంటికలకు మాత్రం మీరు అప్లై చేయకండి, జస్ట్ ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రం అప్లై చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నాకు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా రిజల్ట్ ఉంది. మీరు ఇక్కడి నుంచి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ నుంచి ఒక్కసారి చూడండి, ఇగో నా ఎంటికలు ఇప్పుడు ఊసిపోయే స్టేజ్ అన్నట్టు. ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ నా చేతిలో ఎంటిక ఉంది, మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో తెలుస్తలేదు. చూడండి ఇక్కడ పైన ఇట్లా చూపిస్తా, ఇగో చూడండి నా ముక్కు మీద ఎంటిక కనిపిస్తుందా ఇట్లా. ఇది ఊసిపోయే స్టేజ్ అన్నట్టు. సో ఇప్పటి నుంచి మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ నాది. థర్డ్ స్టేజ్లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఊసిపోతున్నాయి, ప్లస్ మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఎంటికలు. ఆల్రెడీ నాకు స్టాండర్డ్గా కనబడుతున్నాయి నా ఎంటికలు. ఊసిపోయినాయి ఏంటంటే అవి కంప్లీట్గా డెడ్ అన్నట్టు, అవి చనిపోయిన ఎంటికలు అన్నట్టు. వాటి ప్లేస్లో ఇంకా మంచి ఎంటికలు క్రియేట్ అవుతాయి, అంటే స్ట్రాంగ్ ఎంటికలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వీడియో ఇస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దీని గురించి. మీరు చూడండి, ఫస్ట్ వీడియో కంపల్సరీ చూడండి. ఇప్పుడు మనకు ఎక్కడెక్కడ ఉందో ఎక్కడెక్కడ లేదో ఒక్కోసారి చూసుకోవాలి. ఇట్లా చూసుకొని ఇట్లా మీరు జస్ట్ అప్లై చేసుకుంటే అయిపోతుంది అంతే. అంతే, ఇట్లా అంటే అయిపోతుంది. స్కాల్ఫ్కి మాత్రం అనండి, పదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ సిరం కొంచెం కాస్ట్ ఉంటుంది, సో జాగ్రత్తగా వాడుకోండి, వేస్ట్ అయితే వేయకండి అసలు. మనకు లేని ప్లేస్లో అప్లై చేసుకోవాలి, ఉన్న ప్లేస్లో అవసరం లేదు, లేని ప్లేస్లో మాత్రమే. కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు నేను మొత్తం అప్లై చేసేసుకున్నా. మళ్ళీ ఇక్కడ బ్యాగ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. మనకి ఎంటికలు ఇక్కడ లేకపోతేనే మీరు అప్లై చేసుకోండి, కానీ ఇక్కడ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరికీ ఎంటికలు ఉంటాయి, మ్యాక్స్ ఉంటాయి. బట్ ఒకవేళ మీకు ఇక్కడ థిన్ అయిపోయినాయి అనుకోండి, ఇక్కడ కూడా అప్లై చేసుకోండి. మీరు చేసుకుంటే అప్పుడు మీకు ఇట్లా నిండుగా ఎంటికలు అనేవి గ్రో అవుతాయి. ఓకేనా? పాత ఎంటికలు పోయినాయని అస్సలు కంగారు పడద్దు, కొత్త ఎంటికలు కంపల్సరీ వస్తాయి. మీకు థర్డ్ సెక్షన్లో ఎంటికలు అనేవి గెయిన్ అవుతూ ఉంటుంది, మీకు అర్థమవుతుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ప్రతిరోజు వీడియో చూడండి. ప్రతిరోజు 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను, పొద్దుగాల సెక్షన్ అండ్ ఈవినింగ్ సెక్షన్, అంటే నైట్ అన్నట్టు, నైట్ సెక్షన్ ఉంటుంది. ఓకేనా? పొద్దుగాల మీరు కంపల్సరీ చూడండి, అండ్ నైట్ కూడా కంపల్సరీ చూడండి. ప్రతిరోజు చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. నా ఎంటికల్ గ్రోత్ అనేది చూసుకుంటే మీకు కూడా ఎంటికలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకేనా? మీకు ఒకవేళ బట్టతల ఉంది, నాకు ఎంటికలు మొత్తంగా మొలవట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా వాడితే మీకు అర్థమవుతుంది. ఓకే? సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇది ధర్మ స్టాంప్ అండి. ఇది ఎప్పుడు అప్లై చేయాలనేది నేను చెప్తాను. అంటే ఇది ఇట్లా తీసుకొని ఇట్లా పొడుచుకోవాలన్నట్టు. మనకు ఎక్కడెక్కడ ఎంటికలు లేవో అక్కడక్కడ పొడుచుకోవాలి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయొద్దు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలనేది మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి సెక్షన్ వీడియో చూడండి. 1 2 3 4 5 6 అనే ఇట్లా లైన్గా నెంబర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మీరు వాటిని లైన్గా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఎన్నో సెక్షన్లో ఉన్నారనుకోండి, ఏదో నెంబర్లో ఉన్నారనుకోండి, మీరు ఫస్ట్ నెంబర్ నుంచి రండి. మళ్ళీ ఫస్ట్ నెంబర్ నుంచి వస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, ప్రతిదీ అర్థమైపోతుంది. ఓకేనా? తప్పకుండా నెక్స్ట్ సెక్షన్లో మీకు ఇది చూపిస్తాను, ఇది ఎట్లా వర్క్ అవుతాయి అనేది నేను చూపిస్తాను. బాయ్.